ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెక్ చేద్దాం పండి. మరి అవన్నీ జూబ్లీస్ మరి జూబ్లీస్ పోవాలి కదా. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మంత్రులు చెక్ చేయకుండా జూబ్లీహిల్స్ కానీ నియోజకవర్గమైనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేలు చెక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చూస్తున్నారు కదండి, పోలీసు వాళ్ళు ముందర పడ్డారు. మూడు అంచెలు 4 అంచెలు. మళ్ళీ ఉల్టా నేనేమంటున్నానండి, మీరు చూశారు ఆయన పోలీసులకు పోలీస్ యూనిఫామ్ కి వీళ్ళు వాడిని దండం పెట్టి మీ కాలు మొక్తానన్న మీరు చూశారు కదండి. నన్ను లోపల పర్మిషన్ ఇస్తున్నారండి మీరు చెప్పి, మీరే సాక్ష్యం కదా. నేను ఏమడుగుతున్నాను వాళ్ళని, నేను ఏ విధమైన మీ విధిలో ఆటంకం కలిగాను? భారత పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను మీకు విలువ ఇస్తున్నా, నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేదు. మరి దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలి. ఏం చేస్తుంది జరగాలి కదా. ఆడ వీడియో తీస్తున్నారు. మరి ఎవరి సమక్షంలో తీస్తున్నారండి? ఒక మీడియాను అనౌన్స్ చేయండి, ఒక్క మీడియాను అనౌన్స్ చేయండి. ఒక్క మీడియాను అలౌ చేసి మీడియా ముందు చేయమని చెప్పండి. ఒక్క మీడియాను ఏదైనా కెమెరాను అలౌ చేసి తీయమనండి, నాకేం ప్రాబ్లం లేదు. ఒక్క మీడియాను అలౌ చేయకుండా వాళ్ళు వీడియోలు తీసి పోలీసు వీడియోలు తీయడం ఏంటి? 100% నాకు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టిర్రో మా డౌట్ మాకుంది. వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొచ్చి పెట్టిర్రో మాకు తెలియదు. వాళ్ళే బ్యాన్ తెచ్చి పెట్టి వీళ్ళ పోలీసు వాళ్ళు చేస్తున్నారో తెలియదు మాకు. అందుకే మేము మా సమక్షంలో వీడియో తీయండి, ఒక మీడియాను అనౌన్స్ చేయండి, ఒక మీడియా ప్రతినిధిని అలౌ చేసి తీయండి. మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. అందులో తెలంగాణ పోలీసుల మీద ఇప్పుడు అసలే నమ్మకం లేదు. ఒకప్పుడు దేశంలో తెలంగాణ పోలీస్ అంటే నమ్మకం, ఇప్పుడు తెలంగాణ పోలీస్ అంటే మరి అసలు నమ్మకం లేకుండా పోయింది. మరి మీడియాను అలౌ చేయండి లోపలికి. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇలా బై ఎలక్షన్ వచ్చింది. అధికారం రావడానికి ఏవైతే అలవిగాని హామీలు ఇచ్చిర్రో అవి ఇంప్లిమెంట్ చేయనికే శాత కాక ఇలా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సొంత ఇంట్లో కూడా ఓనియలేని పరిస్థితి ఎట్లా? ఇక హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఈసీ సోదాలు జరుపుతుంది. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగా సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్రావు మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ అమలు లేని ప్రాంతంలోని ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నించారు. ఇక మరోవైపు మోతీనగర్ లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉంటున్న ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. కోడ్ అమలు లేని ప్రాంతంలో ఎలా సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఇక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారిని ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు కాంగ్రెస్ సర్కార్కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పది భాయ్ సాబ్, हमारा घर हम जा रहे, बस होता ही है प्लीज. మీకేం ప్రాబ్లం? ఇప్పుడు ఏం జరుగుతుంది? దౌర్జన్యం ఇది చేసేది. ఇది ఈ పోలీసు వాళ్ళకు తొత్తలు అయిపోయారు. పోలీసు వాళ్ళకు పని చేయండి, తీసేసి కాడో తప్పుకోండి, అది బెటర్ పని చేస్తారు. మేము గవర్నమెంట్ ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్లో ఉన్నాం, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నేను, కానీ ఇట్లా చేయలే. మరి ఇంత ఘోరమా సార్? మీరు ఇంత ఘోరమా? ఏమన్నాను మిమ్మల్ని? ఏం సెక్యూరిటీ ఇస్తున్నావు? నా ఇంట్లోకి నేను పోతున్నా, నా ఇంట్లోకి నేను పోతున్నా. యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడలేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. కొడతావా? కొడతావా? కొడతావా చెప్పు. కొడతావా? కొట్టు. నా ఇంట్లోకి నేను పోతున్నా, నా ఇంట్లోకి నేను పోతున్నా సార్. మరి నువ్వు వాళ్ళ పోతా నియమావళిని ఉల్లంఘించడమే. కూకట్పల్లి పరిధిలో నేను ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నా. ఇక్కడ నా ఇంటి పైన ఏ రకమైన అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పోలీసు వారు వచ్చి సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రశ్నించడం జరిగింది. ఇది
ఎన్నికలకు సంబంధించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేం. మా ఇంటి మీద మీరు రైడ్ చేయడానికి మీరు ఏ అనుమతి తీసుకుని వచ్చారని చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా ఓటమిని జీర్ణించుకోలేని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర. ఇది మేము ఎవరం లేని సందర్భంగా వాచ్మెన్ తో తలుపులు తెరిపించుకొని మరి ఇళ్లంతా సెట్ చేసి ఇంట్లో ఏమైనా పెడితే ఎవరు బాధ్యత వహించాలి? కేసుల్లో ఇరికించడానికి, కీలకంగా నియోజకవర్గంలో పనిచేసే వారిని బెదిరించడానికి, ఈ రకంగా నియోజకవర్గ పరిధిలో లేని ఇళ్ల మీద కూడా వితౌట్ సెర్చ్ వారెంట్ లేకుండా మరి ఈ రకంగా ఆ ఇంటి మీద రైడ్ చేయడం అనేది భయకంపితులు చేయడం, నియోజకవర్గంలో పోలీసు రాజ్యంతో పోలీసు ఆజమాయిషితో ఇవాళ ఈ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రాత్రి నిన్న అనేక మంది పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పిలిపించుకొని నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు ఎక్కువ చేస్తాను, నువ్వు పని చేయడానికి వీల్లేదు, ఇంట్లో పండుకో, ఎటన్నా టూర్ పో అని చెప్పని పోలీసు అధికారులే స్వయంగా వార్నింగ్ ఇవ్వడాన్ని గమనిస్తున్నాం. నిన్న బోరబండ పోలీస్ స్టేషన్ లో, మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా అనేక మంది పోలీస్ స్టేషన్లకి ముఖ్యమైనటువంటి కార్యకర్తల నాయకుడిని పిలుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లెజిస్లేటర్ అయిన నా ఇంటి పైన, నియోజకవర్గ ఎన్నికల కోడ్లో లేని ఇంటి పైన ఈ రకంగా దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇది ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. చట్టపరంగా అన్ని రకాలైనటువంటి సవాళ్ళను మేము ఛాలెంజ్ చేస్తాం. దీని సంగతి ఎంతో తెలుసుకున్న దానికి వదిలిపెట్టే పోలీసులు ఎంతమంది ఉన్నారు చూడండి, 100 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ ఏముందని 100 మందిని పోలీసు వాళ్ళని పెడతారండి? ఇక్కడ అంటే మమ్మల్ని అంతా ఇక్కడ ఇది పెట్టి, ఇక్కడ లొల్లి పెట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనే ఎంతో మంది మంత్రులు ఉన్నారు కదా, కాంగ్రెస్ మంత్రులు. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతలేరు? వాళ్ళ ఇంటికి పోకుండా వేరే నియోజకవర్గంలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎంతో మంది మంత్రులు ఉన్నారు కదా, పొంగులేటి ఉన్నాడు, అందరు ఉన్నారు. మరి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు చెక్ చేయరు? ఇదే పోలీసు వాళ్ళు, ఇదే ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోరు? అది మాకు జవాబు కావాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ఇక్కడ భయపెట్టిస్తే మా క్యాడర్ ఏదో నిరుత్సాహపడతారు. అంత లోపల కాంగ్రెస్ వాళ్ళు డబ్బు పని చేస్తున్నారండి. మీరు పోయి చూడండి, మీరు టీవీ వాళ్ళు పోయి చూడండి, వాళ్ళు డబ్బులు పంచుతున్నారు ఇలా. అది అర్థం చేసుకున్నారే. అంతేగాని ఇక్కడ భయపడ్డానికి ఎవరు లేరు. మైండ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది, ప్రజలకు అర్థమైతుంది. ఇప్పుడే ఈ గుండాయిజం ఉంది, నెక్స్ట్ ఇంకేముంటుందని కూడా వాళ్ళకి అర్థమైపోయింది.